గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా చాలా రోజుల తర్వాత వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఈ లాంగ్ గ్యాప్ తర్వాత పెడుతున్న ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి తిరునాళ అనమాట, మా ఊరి తిరునాళ. సో మీరందరూ చూసేయండి. అండ్ ఈ వ్లాగ్ టోటల్గా 2 days తీసింది. అండ్ ముందు రోజు టోటల్గా 3 days జరిగిద్ది అనమాట. సో నేను 2 days క్యాప్చర్ చేశాను. ఫస్ట్ డే అయితే టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళి ఆ రోజు అభిషేకం. సో అక్కడ ఫ్రూట్స్ అవన్నీ యూస్ చేస్తారు కదా అభిషేకం చేయడానికి. అవన్నీ మేమే కట్ చేస్తున్నాం అనమాట. అన్నీ కట్ చేసి అలాగా బకెట్స్లో పెట్టి ఉంచుతాము. అండ్ వాళ్ళు చెప్పిన టైంకి తీసుకెళ్తాం అనమాట. అందరికి చాలామంది వస్తారు. అండ్ అలాగా అన్ని ఐటమ్స్ కట్ చేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టాము. అండ్ ఇంకా కొన్ని విభూది, గంధం అలాంటివన్నీ నార్మల్గా ప్యాకెట్స్ బయట నుంచి తెప్పిస్తారనమాట. గుడి వాళ్ళు తెప్పిస్తారు. సో అవన్నీ కట్ చేసి వాటిని కూడా బకెట్స్లో పెట్టామన్నమాట. సో అందరం అదే వర్క్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం శివరాత్రి తర్వాత అందరికీ తిరునాళాలు స్టార్ట్ అవుతాయి కదా. సో మాది తిరునాళ అయిపోయాక పౌర్ణమికి స్టార్ట్ చేస్తాము. పౌర్ణమి రోజు తిరునాళ వచ్చేలాగా. అండ్ ఆ రోజు స్పెషల్గా పూజలు అండ్ చాలా అంటే చాలామంది రష్గా ఉంటుంది అనమాట. చాలామంది వస్తారు. అండ్ ఆ ముందు రోజు అభిషేకం చేసిన రోజు కూడా చాలామంది అంటే చాలామంది ఉండే. అండ్ పిల్లలు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, పంతులు. సో వాళ్ళు చాలామంది వస్తారనమాట అక్కడ చదవడానికి, పూజ చేయడానికి అవన్నీ. సో మనకి అంత కనిపించదు అనమాట అభిషేకం చూసేది. నార్మల్గా అయితే ఎవరిని అలో చేయరు. అండ్ కొన్ని టికెట్స్ లేదా విఐపి వాళ్ళని మట్టుకే అలో చేస్తారనమాట. సో మేమంటే ఎప్పుడు వెళ్తాం కాబట్టి, అది కూడా కాక సేవ చేయడానికి వెళ్ళాం కాబట్టి మేము అక్కడ మమ్మల్ని అలో చేశారనమాట. అండ్ అభిషేకం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుద్ది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ వీడియో పెట్టాను అనుకుంటా. ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. అండ్ మొత్తం అభిషేకం అంతా అయిపోయే టైంకి చాలా లేట్ అయింది అనమాట. ఆ రోజు ఆల్మోస్ట్ 3 అలా అయింది. మేము లాస్ట్ వరకు ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ అభిషేకం అయిపోయి అంతా అయిపోయే వరకు ఉన్నాము. అండ్ అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఎవరికి అలాగా ఉండదు కదా. సో మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నామన్నమాట ఇలాగే. అండ్ ఇప్పుడు కూడా అలాగే. ఇంకా మేము కట్ చేసినవన్నీ అభిషేకం లాగా చేస్తున్నారు అనమాట. అండ్ అభిషేకం చేశాక అలంకరిస్తారు కదా స్వామికి. సో అక్కడ తమలపాకు దండ మీద ప్రతి ఆకు మీద శ్రీరామ అని రాస్తున్నాం అనమాట. చాలా మంచిది అని చెప్పి వేరే వాళ్ళు కూడా తెచ్చారు. సో మేమందరం కలిపి రాస్తున్నాం అనమాట. కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాము. అండ్ దాన్ని తర్వాత స్వామివారి మెడలో వేస్తారనమాట. మెయిన్ తిరునాళ్ళ రోజు మాత్రం ఫుల్గా డెకరేషన్, అంటే గుడి లోపల అదంతా డెకరేషన్ చేస్తారు కాబట్టి అవన్నీ తీసుకొచ్చారనమాట. ఫ్రూట్స్, కార్న్ అవన్నీ తీసుకొచ్చారు, యాపిల్స్. సో మేమేం చేస్తున్నామంటే వాళ్ళందరూ హెల్ప్ చేయమన్నారనమాట. ఇంకా సర్లే టైం ఎలాగో ఉంది స్వామివారిని అలంకరించే టైంకి అని చెప్పి మేము అవన్నీ వాళ్ళకి హెల్ప్ చేసామన్నమాట తీయడానికి. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము భోజనం చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. సో నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30 ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈవినింగ్ నైట్ వరకు ఉండొచ్చులే, నైట్ కూడా చూడొచ్చు అని చెప్పి 6కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అందరం పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, నేను, మమ్మీ అందరం స్టార్ట్ అయ్యాము. ఆటోలో వెళ్ళాము. అండ్ ఆ రోజు ఫుల్ రష్ ఉంటుంది. ఆ టైంలో అయితే మ్యాక్సిమం మనం లోపలికి నడిచే వెళ్తాం అనమాట. ఇంకా ఆబ్వియస్గా వాక్ చేసుకుంటూ మేము గుడి వెనకాల నుంచి వెళ్ళాము. ఇంకా ఆ రోజు
దానికి మాత్రం చాలా క్యూ ఉండే. అయినా కానీ కంపారిటివ్లీ మేము వెళ్ళిన టైంకి అయితే అసలు కన్సిడర్ చేసుకోకూడదనమాట. కానీ నెక్స్ట్ మేము వెళ్ళిన టైము చాలా తక్కువ ఉంటారు అండ్ తర్వాత ఇంకా ఎక్కువ ఉంటారు అనమాట కంపేర్ చేసుకుంటే. సో మాకు కొంచెం ఫ్రీగానే అయిందని మేము అనుకోవడమే. సో ఇంకా అవన్నీ దర్శనంకి లోపల వరకు ఏం అలో చేయరనమాట. జస్ట్ బయట నుంచి తిరుపతిలో మనం ఎలా దూరం నుంచి చూస్తామో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి అలా అలో చేయరు. ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము అండ్ కొంచెం సేపు అక్కడ కోలాటం ఉంటే అది కూడా చూసామన్నమాట. ఇంకా చూసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ప్రభల దగ్గరికి వెళ్ళాలి. అదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఆ మధ్యలో కొంచెం షాపింగ్ అవన్నీ చూస్తూ వెళ్తున్నాం అనమాట. తిరునాళ్ళకి వెళ్ళి ఎవరన్నా షాపింగ్ చేయకుండా ఇంటికి వస్తారా? సో అలాగే ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాము. ఇంకా సరే అని చెప్పి చూస్తున్నాం. మా మమ్మీని టెడ్డీ బేర్ పెద్దది ఉంది కదా అది కొనిపించమంటే ఒక్క లుక్ ఇచ్చింది. ఇంకా సర్లే అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం జున్ను వాళ్ళ కోసం అయితే అది తీసుకున్నాను అండ్ మనకు కూడా కార్ తీసుకున్నాను అనమాట. ఈ తిరునాళ్ళలో రేట్స్ అయితే ఎంత దారుణంగా ఉంటుందో, ఒక షాప్కి ఎంత డిఫరెన్స్ ఉందో మేమే చూసామన్నమాట. ఒక షాప్లో ఎంత ఎక్కువ చెప్పారో నెక్స్ట్ షాప్లో దానికి హాఫ్ రేట్కి చెప్పారనమాట. అలాగే చాలా జాగ్రత్తగా ఇంత దారుణమా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా పెద్ద దారుణం ఏంటంటే అక్కడ బయట బోర్డు 20 రూపీస్ ఎనీథింగ్ అని పెడితే జస్ట్ లుక్ వేద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ చూస్తే 50 రూపీస్ బోర్డు పెట్టారనమాట. సరే అని చెప్పి అక్క వాళ్ళు మేకప్ వేసుకోవడానికి హెయిర్ పైన టై చేసుకునే లాంటిది ఉందన్నమాట. అది తీసుకుందామని చూసాము. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు. అక్కడ అదొక్కటే మంచిగా ఉంది, ఇంకేం మంచిగా లేవు, అన్నీ పిచ్చిగా ఉన్నాయి అనమాట. మాకు అస్సలు నచ్చలేదు. అవి బాగున్నాయి, కొంచెం రీజనబుల్ రేట్ అనిపించింది. సో అందుకని చెప్పి అక్క వాళ్ళు సెలెక్ట్ చూస్తున్నారనమాట. ఏది బాగుంది, ఏ కలర్ బాగుంది, మంచిగా ఉందా లేదా అని చెప్పి అక్కడ అదంతా చూసి తీసుకున్నాము అండ్ అక్క వాళ్ళు తీసుకున్నారు. అట్లీస్ట్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉంటాయా మంచివి అవి తీసుకుందామని. కానీ నాకు ఎప్పుడు ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు అండ్ అక్కడ నాకు అస్సలు నచ్చలేదు, ఒక్కటి కూడా నచ్చలేదు. అండ్ లిటరల్గా ఈసారి అయితే నేను ఏం తీసుకోకుండా వచ్చామట. ఫస్ట్ టైం ప్రతిసారి ఏదో ఒకటి కొనిపించుకొని వస్తాను అండ్ ఈసారి మాత్రం అసలు ఏం కొనుక్కోకుండా వచ్చా. ఒకటి అడిగితే మా మమ్మీని లైట్స్ వచ్చి క్రౌన్ లాగా వచ్చింది అనమాట. అది అడిగితే ఎందుకు నువ్వు చిన్నపిల్లవా అని చెప్పి అన్నది. ఇంక సరే అని చెప్పి ఇంక ఈసారి ఏం తీసుకెళ్ళలేదు. అండ్ అక్కడ క్యూట్ క్లిప్స్ ఉన్నాయి అనమాట. కానీ అవి చిన్నపిల్లలకే బాగుంటాయి, మనలాంటి వాళ్ళకి అస్సలు బాగోని చెప్పి మళ్ళీ మెదలకుండా అక్కడ పెట్టేసి ఆ షాప్ నుంచి బయటకు వచ్చాము. అండ్ నెక్స్ట్ షాప్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ సో మనుకి ఏదన్నా తీసుకుందాము అని చూస్తున్నాము అండ్ అక్కడ అన్నీ బాగున్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ వాడి దగ్గర మ్యాక్సిమం అన్ని టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ట్రైన్ ఉందేమో చూద్దాము అనుకున్నాము, ఆటోమేటిక్ ట్రైన్ లాగా. కానీ చూస్తే అది నార్మల్ ట్రైన్ అనమాట. కానీ దాన్ని కూడా చాలా కాస్ట్ చెప్పారు అండ్ అది కూడా అంత మంచిగా లేదనమాట. చాలా లో క్వాలిటీగా ఉంది అండ్ అది ఆటోమేటిక్గా కాదనమాట. జస్ట్ మనమే అరేంజ్ చేసుకొని అవన్నీ చేసుకోవాలి అని చెప్పారు. ఇంకా సరే అది అంతేం బాగాలేదులే అని చెప్పి నెక్స్ట్ ఆ షాప్లో నుంచి పక్కకు వచ్చేసి వేరే షాప్కి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి అండ్ అక్కడ ఆ కార్ తీసుకున్నాము అండ్ ఇంకా ఏమన్నా తీసుకుందామా అని చూస్తున్నాం అనమాట. ఇంకొకటి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా తీసుకుందాము అనిపించింది నాకైతే. అక్కడ డాక్టర్ సెట్ ఉందన్నమాట. సో జున్నుకి డాక్టర్ సెట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అది మంచిగా లేదనమాట. ఓన్లీ సెతస్కోప్ అదొక్కటే ఉంది. సరే ఎందుకు అది వేస్ట్గా అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా చాలా ఉంటాయిలే ముందు చూద్దాము అని చెప్పి వెళ్ళాము. జస్ట్ ఇంకా అది దాటాక ఇంకా చాలా ఫుల్గా వచ్చేసారనమాట. అండ్ మా నాయనమ్మేమో తోరణాల్లాగా ఉంటాయి కదా లీవ్స్, అవి తీసుకుందామని చూస్తుంది అనమాట. కామెడీ ఏంటంటే అంతమంది జనంలో కూడా మా నాయనమ్మ బార్గెన్ చేస్తుంది. ఇంకా చివరికి కొన్ని తీసుకుందనమాట. తీసుకొని
ఇంకా అక్కడ ఇయర్ రింగ్స్, ఓన్లీ ఇయర్ రింగ్స్ది కనిపించింది అనమాట. అలా పెట్టి ఓకే, దూరం నుంచి చూస్తే ఏమన్నా బాగున్నాయి తీసుకుందాము అనుకున్నాం, కొంచెం వెస్ట్రన్ స్టైల్గా అలాగా. కానీ దగ్గరికి వెళ్తే అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అసలు ఏం బాగాలేవు, నచ్చలేదు. ఒక 2-3 నచ్చాయి కానీ అవి తీసుకుందాము అని అంత అనిపించలేదు అనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. కానీ చూసాము, ఓకే ఉన్నాయి కానీ ఓ నచ్చి తీసుకుందాము అనిపించే అంతేం అనిపించలేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదు. టెడ్డీ బేర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నాకు బాగా నచ్చినాయి. అంతే కదా, అమ్మాయిలందరికీ టెడ్డీ బేర్స్ చాలా ఇష్టం. సో నాకు కూడా చాలా ఇష్టం. కానీ మా మమ్మీ వద్దు అంది. ఇంకా సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక జైంట్ వీల్ అవన్నీ వచ్చాయి. జైంట్ వీల్ చూశాక ఓకే ఎక్కుదాం అనుకున్నాం, కానీ అక్కడున్న రష్ చూసి అసలు వెళ్ళలేదన్నమాట. జస్ట్ దూరం నుంచి అలా చూసి ఇంకెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇంకా ఐస్ క్రీమ్ కనిపించింది. సో మమ్మీ ఐస్ క్రీమ్ తిందాం అంటే ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అనమాట అందరం. ఇంకా ఐస్ క్రీమ్ అండ్ ఫుల్ రేట్ అనమాట. మామూలుగా 10 రూపీస్ ఐస్ క్రీమ్ కూడా 30 రూపీస్ 40 రూపీస్ అలా చేశారు తిరునాళ్ళలో. ఇంకా అది కామన్. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ తీసింది ఓకే, చిన్న రీల్ లాగా చేద్దామని థాట్ ఉంది. సో అందుకని చెప్పి రీల్ తీస్తుంటే ఆయన అన్నాడు, అమ్మ రీల్ తీసావు కానీ నన్ను ఫేస్ మాత్రం తీయకు, మా వాళ్ళు పోయిద్ది అని చెప్పాడనమాట. అయితే కామెడీగా నవ్వుకుంటున్నారు. సో ఇంకా అలాగా రీల్ తీసుకుంటున్నాం అనమాట. కొంచెం అందరం దగ్గర పెట్టి అవన్నీ నేను షార్ట్స్ పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో, ఒక నెక్స్ట్ డే ఆర్ ఎల్లుండి. సో ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫుల్ ఏంటంటే బాగా వేడిగా ఉంది, సమ్మర్ వచ్చింది కదా, బాగుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినేసి కొంచెం అలాగ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని నెక్స్ట్ ఇంకా ప్రబల్ దగ్గరికి వెళ్ళాము. మెయిన్ ఇంకా అసలు అది చూడడానికి కదా అందరు వెళ్ళేది. ఈసారి 5 అన్నమాట మొత్తం. ఇంకా అప్పటికి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. నేను, అక్క వాళ్ళు, నాయనమ్మ, ఇంకొక అమ్మ, మేము ఐదుగురం ఉన్నామన్నమాట. ఇంకా మేము వాళ్ళు వెళ్ళవంటే వెళ్ళలేదు. మేము 3 మెంబర్స్ వెళ్దాము అనుకున్నాం, అక్క వాళ్ళు నేను. కానీ వాళ్ళు కూడా ఉంటామని చెప్పి ఉన్నారనమాట. కానీ మమ్మీ వాళ్ళు వెళ్ళినా వేస్ట్ అయింది. ఎందుకంటే మేము వెళ్ళే ఒక 20 మినిట్స్ ముందు అలాగే వెళ్ళారనమాట. ఆ రష్లో వెళ్ళడానికి కుదరలేదంట. ఇంకా అక్కడే కూర్చున్నారంట. తర్వాత ఎప్పుడో వెళ్ళారంట. ఇంకా మాకేమో ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు, ఫోన్ సిగ్నలే దొరకదు అనమాట. ఇంకా సరే అని చెప్పి మేము అలాగా రౌండ్ వేస్తూ ఉన్నామన్నమాట అన్నీ. ఇంకా అప్పటికి ఏం స్టార్ట్ చేయలేదు, మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. ఇంకా ఈసారి అయితే చాలా తక్కువే ఉన్నాయి. అంతకుముందు కోవిడ్కి ముందు అయితే చాలా బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొంచెం తగ్గించారు. అలాగే ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట చాలాసేపు. మీరు కూడా మీ తిరునాళ్ళ ఎలా జరుపుకున్నారు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి నార్మల్గా మ్యూజిక్ పెడుతున్నాను అనమాట. అండ్ వీడియో మాత్రం తప్పకుండా ఫుల్ లెంత్లో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి మీ ఊర్లో గురించి కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్